నా క్వశ్చన్ ఏంటంటే 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్న వాళ్ళే మోక్షం పొందలేక కింద మీద పడి తపస్సులు చేస్తున్నారు ఆ హిమాలయాల్లో అక్కడ కాశీలో అటు ఇటు. సో 29 yearsకే మీరు మోక్షం పొందినని చెప్పేసి మీ గురించి మీరు గొప్పలు చెప్పుకొని సో ఇప్పుడు మీ వెంట ఒక శిష్యుని తీసుకొని రావడం జరిగింది, అవునా? సో ఆయన ఇప్పుడు మా ఆఫీస్లో వచ్చి ఆయన ధ్యానాలు చేస్తున్నాడు, ఏంటంటే ముద్రలు వేస్తున్నాడు, సంథింగ్ ఏంటి ధ్యానం చేసిండు. సో ఇప్పుడు ఆఫీస్కి వచ్చారు మీరు, ఆఫీస్లో ధ్యానం చేయడం ఏంటంటే ఇక్కడ మీ గురువుతనం అనేది లేదు. ఇప్పుడు ఒక ఆఫీస్కి వచ్చినప్పుడు మా ఎంప్లాయీస్ ఉంటారు, అందరు ఉంటారు, భయం కాదా? ఓకే, దీంట్లో ఏంటంటే తను ఏంటంటే సీరియస్ ట్రైన్ అవుతుండు, డైలీ మార్నింగ్ టు నైట్ ట్రైనింగే ఉంటుంది. అట్లా కొన్ని నెలల నుంచి కాదు, దీంట్లో కూడా అంటే ఈ అఘోరా దాంట్లో కూడా ట్రైనింగ్స్ ఉంటాయి, స్వామీజీ దాంట్లో కూడా ట్రైనింగ్స్ ఉంటాయి, చాలా ట్రైనింగ్ ఉంటుంది. తను అట్లా ప్రవర్తించడం కూడా కారణం ఏంటంటే తను గడిచిన కొన్ని రోజుల నుంచి నిరంతరంగా ట్రైన్ అవుతుండు, కంప్లీట్ డే నైట్ మార్నింగ్ అదే పని, ఏదైనా పని లేకపోతే ట్రైనింగ్ రెస్ట్. తింటాడు తను ఏమైనా వర్క్ చెప్తే వర్క్ చేస్తాడు, మిగతా ధ్యానం చేస్తూ ఉంటాడు. అట్లా ప్రోగ్రామ్ అయిపోయాడు. అట్లా నేను కూడా తనకు చెప్పలేదు, చేద్దామని చెప్పలేదు. ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి ఆఫీస్లో పాడ్కాస్ట్లకు తను రావడం. సో తను అట్లా మిస్టేక్లో చేసిండు. మిస్టేక్ అయ్యింది. గురువుగా మీరు ఏం చెప్పలేకపోయారు ఆయనకు? మరి చెప్పిన కదా, ఇప్పుడు చేయడు ఇక, చూడండి కావాలంటే. చేయకని చెప్పినాడు, చేయడు.